నువ్వు పోతున్నా పైకి నెక్స్ట్ దానమరాజు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ రెడీగా ఉండాలమ్మా. ఆ తర్వాత మన జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ భాష సార్ కూడా పర్ఫార్మెన్స్ ఉంది. ఈ సంవత్సరం ఎలాగైనా పోయిన సంవత్సరం పాస్ అయిన వారు ఈ సంవత్సరం పాస్ అవడానికి ఈ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కదా మామ, బాగా రాయడానికి గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చారా? జీలకర్ర బెల్లం ఈ రోజు మ్యాథ్స్ కాదు ఫిజిక్స్. రే కాపీలు ఎవరు తెచ్చారా? చెప్పు. రే మామ ఈరోజు ఎస్ఏ క్వశ్చన్స్ ఎవరు నేర్చుకొచ్చారా? మామ చదివితే రాలేదని చింపుకొచ్చారా? అయితే కాపీలు ఎవరు తెచ్చారా? టెన్షన్ ఎందుకు దండగా దీప్తి గైడ్ ఉండగా పదని మా పుణ్యక్షేత్రంలో కడుగు పెడ. మీరేనా నాన్న కూర్చున్నారు? నంబర్లన్నీ వరుసగా వస్తే దరిద్రం కొద్ది నీ పక్కన కూర్చున్నాం లేరా? నీ పక్కన మేము కూర్చోవడం ఎక్కువరే కదా. కూర్చో. అరే మామ ఇన్ని లేట్ వస్తున్నారా? ఈడవర్ర శవాల మీద బొరుగులు అనుకుంటా ఆయాస్ నాకు బీపీ ఎక్కువ. కాపీలు ఇచ్చేయండి రా. అచ్చకుండా క్వశ్చన్ పేపర్ లేరా? అయినా కాపీలు డీల్ మా దగ్గర ఎందుకు ఉంటాయి సార్? ఆ సెటార్లు వద్దులే కానీ కాపీలు ఇవ్వండి ముందు. ఏం సార్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఎగ్జామ్ అయితే ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం కాదు సార్, తెలుగు మీడియం. కాపీలు రాయడానికి ఏ పేపర్ అయితే రా మీకు? అరే మామ ఈ రెండో క్వశ్చన్ ఏంద్రా మన బుక్ లో లేదు? ఏ క్వశ్చన్ రా? అరే ఇది రెండోదిరా, కాంపౌండ్ పెళ్ళాం అనుకుంటా. అరే అది కాంపౌండ్ పెళ్ళాం కదరా బాబు, కాంపౌండ్ పెళ్ళాం. సారీ మామ చూసుకోలే. అందరిలో చూపిస్తా. అదేమా చూపిరా. అందరిలో చూపిస్తే బాగుండు, తర్వాత పక్కకి వెళ్ళి చూపిస్తా. వచ్చారు ఎలాగైనా కాపీలు. ఏంట్రా ఏంట్రా దొరికేసాగా వేసుకోవాలి. కాపీలే కదరా? 10 కాపీలు ఉన్నాయని ఒక రాసి చెప్పేసారు. చెప్పను రామాయణం అంతా చెప్పేశావు కదరా? అరే ఎగ్జామ్ రాయండి రా ముందు. రే స్క్వాడ్ వచ్చేస్తారు, ఇచ్చేయండి రా. నేను వచ్చేలో ఎలాగైనా భయపెట్టరా. కాపీలు లేవన్న నమ్మకం ఆరా? కాపీలు లేవన్న నమ్మకమా రాయరన్న ధైర్యమా? మేము ఎక్కడున్నా కాపీలు మా పక్కనే ఉంటాయి. ఒకటి మంచి కోరి ఒక కాపీ ఇస్తే 70 మార్కులు తెచ్చుకుంటాం. అదే చెడు కోరి కాపీలు తీసుకోవాలి దయచేస్తే 90 మార్కులు తెచ్చుకుంటాం. చెప్పండి. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా కంప్యూటర్ అయినా మేము రాయనంత వరకే వన్స్ ఐ రిటర్న్ హిస్టరీ రిపీట్. అరే మామ నిన్ను మీ అమ్మ తన కోసం కాదురా, కాపీలు రాయడానికి తిప్పరా మీసా. పాడొస్తున్నారే.
ఈ స్క్వాడ్ ఏంటి నా స్వామి శవాల దగ్గర చిల్లర వేసుకుంటూ ఉన్నాడు. స్టూడెంట్ డ్రెస్సులు ఉండాలని సిగ్గు లేదు అనుకుంటున్నారేమో. స్క్వాడ్ డిగ్రీ ఫస్ట్ సెమ్ లో 10 మంది డీపార్ట్ చేశా, సెకండ్ సెమ్ లో 20 మంది డీపార్ట్ చేశా, థర్డ్ సెమ్ లో 25 మంది డీపార్ట్ చేశా. దిస్ ఇస్ మై ఆల్ టైమ్ రికార్డ్. ఈ చేతనైతే ఈసారి చేయకుండా ఉండు, చూద్దాం. సార్ నా దగ్గర ఎందుకుంటా సార్ కాపీలు? అమ్మదానమ్మ బత్తాయు ఎదరు బ్యాంక్ దగ్గర డబ్బులు మీ దగ్గర కాపీలు నేను నమ్ముతున్నారా? పదం దొరికావురా. సార్ సార్ లేవు సార్ నా దగ్గర కాపీలు, నిజం నిజం సార్ లేవు సార్. డీపార్ట్ చేయకండి సార్ ప్లీజ్ సార్. ఎందుకురా? వాళ్ళ అమ్మ సార్ మీకు ఇంటర్ ఆఫీసర్ డీపార్ట్ చేయమాకండి సార్. వాళ్ళ అమ్మ కలిసారు నాన్నకు మళ్ళీ తమ్ముడి క్యాన్సర్ సార్. జానీసానా? అవును సార్, అవును సార్. ప్లీజ్ 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 వదిలేయండి సార్. సార్ అయితే మేము ఒప్పుకోము. సరే ఇది ఒక్కసారి వదిలేస్తున్నా. సరే ఓకే. భయం వేస్తుంది, కాఫీలు ఇచ్చేయండి రా, మళ్ళీ వస్తాడు. భయం నో భయం. ఎక్కడి నుంచి వచ్చింది ఆ భయం? 50% ఆఫర్ కింద అమ్మాయిలు కాపీలు రాసినప్పుడు నో భయం. ఎగ్జామ్ హాల్లో కాపీలు విసిరేసుకుంటూ మరి రాసినప్పుడు నో భయం. అమ్మాయిలు అన్ని కాపీలు రాసేస్తున్నాడు, అయ్యా మా పరిస్థితి ఏంటి నేను అబ్బాయిలు పొరపెట్టుకున్నప్పుడు అప్పుడు రాని భయం. ఆప్షన్లకు మన విద్యార్థులు రాస్తుంటే వచ్చింది నో మోర్ ఆర్గ్యుమెంట్. కాపీలు కనబడితే రాయడమే. అది కాదురా, ఆయన టాలెంట్, చాలా మందిని డీబార్ చేశాడు. టాలెంటా? టాలెంట్ గురించి మాట్లాడద్దు సార్. టాలెంట్ అంటే మాది. కాపీలు రాయాలన్నా మేమే, వాడికి దొరకకుండా పడేయాలన్నా మేమే. వాడంతా వెరీ ఫుల్. రమేష్, కాఫీలు రాసేటప్పుడు భయం భక్తి రెండు ఉండాలా. రూమ్ లో ఇన్విజిలేటర్లు అబ్జర్వర్లు అందరూ వస్తుంటారు. అప్పుడు కాఫీలు మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ భయం ఎలా కలుగుతుందో నీకు తెలుసా? నాకు భయం లేదని ఎందుకు అనుకుంటున్నారు సార్? నేను ప్రతి ఎగ్జామ్ కాపీ రాసే ప్రతి క్షణం భయపడుతుంటాను సార్. మీరు చెప్పినట్టు ఇన్విజిలేటర్ నేను చూడొచ్చు చూడకపోవచ్చు, అబ్జర్వ్ వాళ్ళకు నేను దొరకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు నేను కాపీ రాసినప్పుడు స్పార్కి దొరికిపోతాను సార్. నేను దొరికిపోయినప్పుడు, నేను దొరికిన ఆ క్షణం ఇక మీరంటే ఎప్పుడు కాపీలు రాయకుండా డీపార్ట్ చేస్తారేమో అని క్షణం భయపడుతుంటాను సార్. నాదొకటే కోరిక సార్, స్పాట్ నా ఎదుర్కొన్నప్పుడు కాపీలు నా జేబులో ఉండాలి, నా పెన్ను ఎగ్జామ్ ప్యాడ్ మీద ఉండాలి. నా ఎగ్జామ్ అయిపోయింది సార్, సాయంత్రం 5 గంటలకు కంప్యూటర్ కాపీలు తీసుకుంటాను మాట ఇచ్చా. యూ ప్లీజ్ ఐ విల్ బి ఆఫ్ ది ఎగ్జామ్ సార్. ఈసారైనా పాస్ అవుతావా? వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తిగా ఎప్పుడు అవుతుంది అన్నది ఎంత నిజమో, ఈ డిగ్రీ పాస్ అవడం అన్నది కూడా అంతే కదా సార్. వారి కాపీలు నేను కూడా కాపీ తీసుకోవాలి బాబు వెళ్ళండి, మీరు అంతా ఎందుకు వస్తారా కాలేజ్కి? అవును, ఏంట్రా మీరు కూడా అలానే వెళ్తారా? వాళ్ళ కోసమే మా అన్వేషణ, వాళ్ళ కోసమే మా నిరీక్షణ. వాళ్ళు పాస్ అయ్యే సంవత్సరం కోసం కొన్ని వేల సార్లు ఫెయిల్ అయినా సరే వాళ్ళ కోసం సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ కోసమే మా అన్వేషణ, వాళ్ళ కోసమే మా నిరీక్షణ. వాళ్ళు పాస్ అయ్యే సంవత్సరం కోసం కొన్ని వేల సార్లు పాస్ అయినా సరే ఒక్కసారి వాళ్ళతో పాస్ అవడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ కోసం కదరా, మీకోసం పాస్ అవ్వండి రా ముందు. ఈ స్క్వాడ్ అయితే అందరూ పట్టుకుంటారు. నేనే సార్, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నేనే సార్. అమ్మ కర్త క్రియ డైరెక్షన్ ఓకే కాదు, కర్త కర్మ క్రియం కాదు, డైరెక్టర్ నువ్వు కాదు నేను. నెక్స్ట్ మరో జెంట్స్ లేడీ గెటప్ లో వస్తున్నాడు జలచంద్ర నాయక్. చూసావరా మొత్తం